ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. 10వ తరగతి విద్యార్థులకు గణితశాస్త్రం బోధించి పలు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలను రాబట్టారు. విద్యార్థులు సరైన సమాధానం తెలపడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించి స్టోర్ రూమ్ లో ఉన్న నిత్యావసర సరుకులను ఆయన పరిశీలించారు. వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడిగి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించే ముందు నిర్వాహకులు చేతులను పరిశుభ్రంగా కడుక్కొని వడ్డించాలని ఆయన వంట నిర్వాహకులకు సూచించారు. సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, గతంలో కంటే ఈసారి విద్యార్థుల హాజరు శాతం మరింత పెరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల దగ్గర పడుతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇంటి పనులు చెప్పకుండా వారిని సక్రమంగా పాఠశాలలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన చేగుంటల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో ఇది చాలా మంచిగా వడియారంలో జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది. సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే. సో ఆల్రెడీ సెహగల్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. కిచెన్ షెడ్ చూడడం జరిగింది, మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, కంప్యూటర్ హాల్ కూడా ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్టయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు నేను విజిట్ చేసినప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కొన్ని చాప్టర్స్ అవి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా అడిగి చూడడం జరిగింది. సో వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మనము డిస్ట్రిక్ట్లో ఉన్న టోటల్ అన్ని 10th క్లాస్ ఏవైతే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టరేట్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది అందరు హెడ్ మాస్టర్స్కి. సో వాళ్ళ స్కూల్లో ఎంతమంది అయితే మనకు 10th క్లాస్కి ఎన్రోల్మెంట్ అయి ఉన్నారో సో వాళ్ళలో ఎంతమందికి 10/10 వాళ్ళు తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 9 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఎంతమందికి 8 అబోవ్ తీసుకొని రాగలుగుతారు, ఒక 5 అబోవ్ ఎంతమందికి తీసుకొని రాగలుగుతారు, ఎంతమంది కంపల్సరీగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మనం అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మేము డిస్కషన్ అదే చేస్తామని, ఎంతమంది అయితే మనకు కంపల్సరీగా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఉన్నారు, 3 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఉన్నారు. సో అటువంటి అంతా కూడా సెగ్రిగేషన్ చేసి వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాము. సో యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఈ నెక్స్ట్ 2 months మనకి ఎగ్జామ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 1.5 month మనకి ఇంకా ఉంది. సో ఈ నెక్స్ట్ 1.5 to 2 monthsలో మొత్తం కూడా ఎవరైతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని మ్యాక్సిమం ట్రై చేసి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా పెట్టి వాళ్ళని పాస్ చేయడానికి మనం చూడడం జరుగుతుంది. 100% మార్క్స్ 100% పాస్ పర్సెంటేజ్ వచ్చే విధంగా మేము ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు లాస్ట్ టైం 17 మంది గవర్నమెంట్ స్టూడెంట్స్కి 10/10 వచ్చింది. సో దాన్ని ఈసారి మనము డబుల్ చేద్దామనే దీని ప్రకారంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సో దాని ప్రకారం కూడా 10/10 వచ్చే స్టూడెంట్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్, ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అబోవ్ యావరేజ్ మార్క్స్ వచ్చే విధంగా, అబోవ్ యావరేజ్ ఉన్న స్టూడెంట్స్కి మనం డిస్టింక్షన్ వచ్చే విధంగా, సో అన్ని కేటగిరీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ని వాళ్ళది ఒక లెవెల్ పైకి తీసుకుపోయే విధంగా కూడా మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం ఆల్రెడీ. సో డిసెంబర్లోనే మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం. సో దానికి తగ్గట్టు కూడా స్పెషల్ క్లాస్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో దాని ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా మేము కలెక్టరేట్లో పెట్టుకున్నాం. సో పేరెంట్స్ అందరికీ మీడియా ముఖంగా నా రిక్వెస్ట్ మీడియాకి అందరు కూడా ఏంటంటే, ఆబ్సెంటిజం అనేది కొద్దిగా చాలా ఎక్కువ ఉన్నది మనకు. సో ఈరోజు అంటే ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువనే ఉన్నది. బట్ మండే నుంచి అనగానే పేరెంట్స్ అందరూ, ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తూ ఉన్నారు, పొద్దున్నే తొందరగా వస్తూ ఉన్నారు, ఈవినింగ్ కూడా లేట్ అవర్స్లో వెళ్తూ ఉన్నారు. సో మనం అందరం ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి ఈ 1.5 to 2 months కంపల్సరీగా మీ పిల్లోడిని కంపల్సరీగా మీరు వేరే ఇతర పనులు ఏం చెప్పకుండా వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్కూల్కి పంపించినట్లయితే మేము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అందరినీ పాస్ అయ్యే విధంగా, అందరినీ మంచి మార్క్స్తో పాస్ అయ్యే విధంగా మేము చేయడానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది. సో మీడియాకి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పేరెంట్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేసి మీ
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ఈ 2 months నాట్ ఓన్లీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద కూడా. సో ఇంటర్మీడియట్లో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది యాబ్సెంటిజం. సో వాళ్ళందరినీ కూడా ఈ నెక్స్ట్ 2 months కంపల్సరీగా స్కూల్స్కి కాలేజెస్కి పంపించాల్సిందిగా మీడియా ముఖం కూడా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.